తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల సంక్రాంతి పండుగ పాఠశాలలు కాలేజీలకు హాలిడేస్ వచ్చాయి. రేపటి నుంచి వారం పాటు పిల్లలకు సెలవులు. ఇక పట్నం ప్రజలు పల్లెబాట పడుతున్నారు. సొంతూళ్లకు పోయేందుకు అంతా పయనమవుతున్నారు. పండుగ సందర్భంగా ఆర్టీసీ రైల్వే స్పెషల్ సర్వీసులు నడుపుతున్నాయి. కానీ బస్సులు రైళ్లు ఎక్కడం పెద్ద టాస్క్గా మారింది. అయినా ఆర్టీసీ బస్సు అరకొరనే అనిపిస్తున్నాయి. ప్రైవేట్ వాహనాల దోపిడీకి మామూలుగా లేదు. పైసలు లేని పేదలు ఫ్రీ బస్సుకు ఎక్కుదామంటే జాడకే రావట్లేదు. రైల్లో మాత్రం జనరల్ బోగీలు పెంచడం మాత్రం తెలియదు. కుటుంబాలతో కలిసి స్వగ్రామానికి వెళ్ళాలంటే 2-3 వేలు కూడా చాలట్లేదు. సిటీ జనం పల్లెలకు పోయే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం సురేందర్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరికి కానీ పండుగ పూట సొంత గ్రామాలకు వెళ్ళాలని అనేక మందికి ఉంటుంది. పట్టణంలో అనేక పనులు చేసుకుంటూ వివిధ రంగాల్లో వాళ్ళ పనులు కొనసాగిస్తూ పల్లెకు పోయి ఇప్పుడు కేవలం పండుగ పూట అయినా గ్రామానికి పోయి సొంత ప్రజలతో కొంత టైం కేటాయిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇలా గ్రామాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. పండుగను వాళ్ళ కుటుంబాలతో కావచ్చు, వాళ్ళ గ్రామంలో కావచ్చు జరుపుకోవాలని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉంటారు. అట్లాంటి సందర్భంలో సొంత గ్రామానికి వెళ్ళాలంటే ఈరోజు టాస్క్గా మారింది. ఫ్రీ బస్సు కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిరు. చాలామంది దాన్ని సంతోషిస్తూ ఉన్నారు. దానికి కానీ ఇలా బస్సులు ఎక్కుదామంటే బస్సులో స్థలం చాలట్లేదని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు వాళ్ళ సౌకర్యాలు అంటే కారులో వెళ్ళే స్తోమత లేని వాళ్ళు ఉంటారు. రైళ్ళు వెసులుబాటు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో వాటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ బస్సులు ఎక్కుదామంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ధరలు వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుంటూ ఇష్టం ఉంటే ఎక్కండి లేకపోతే లేదనే రీతిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. సొంత గ్రామానికి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకుందని చెప్పేసి అనేక మంది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకు నిరాశ కల్పించకుండా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే పేద ప్రజలను చూడాల్సిన అవసరం ఎంత ఉంది. బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.